brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టాలీవుడ్ వర్సెస్ రివ్యూవర్స్ వివాదం ముదురుతోంది. ఈ మధ్య కాలంలో కేవలం రివ్యూల కారణంగా కొన్ని సినిమాలు నష్టపోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. దీనితో సినీ ప్రముఖులు తమ కోపాన్ని ఓపెన్ గానే చూపిస్తున్నారు. మరి నిజంగానే రివ్యూల పేరుతో సినిమాలను చంపే ప్రయత్నం జరుగుతోందా, లేక ఇండస్ట్రీ నుంచి అనవసర రాద్ధాంతం జరుగుతోందా? నా సినిమాలు చూడకండి, వార్తలు రాయకండి, రివ్యూలు కూడా రాయకండి అంటూ నిర్మాత నాగవంశీ ఆవేశంగా మాట్లాడారు. రీసెంట్ గా విజయశాంతి కూడా రివ్యూయర్స్ మీద విరుచుకుపడ్డారు. కావాలని ఎవరైనా సినిమాను చంపేయాలి అనుకుంటే సహించేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా నాని కూడా ఈ లిస్టులోకి చేరారు. మరీ అంత హార్ష్గా కాకపోయినా రివ్యూల వల్ల సినిమాలు నష్టపోతున్నాయంటూ తన వెర్షన్ వినిపించారు. అయితే రివ్యూల వల్ల సినిమాలకు జరుగుతున్న నష్టం సంగతి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి మీడియా, సోషల్ మీడియా వల్ల జరుగుతున్న లాభమే ఎక్కువ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి మీడియాను వాడుకుంటున్న మేకర్స్ అవసరం తీరాక మాత్రం మొత్తం తప్పు రివ్యూవర్ల మీద తోసేస్తున్నారు అన్న వాదన వినిపిస్తోంది. రివ్యూవర్ల సైడ్ నుంచి తప్పు జరగడం లేదని కాదు, డబ్బు కోసమో ఇతర కారణాలతోనో కావాలని నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవాళ్లు కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఆ కారణంతో రివ్యూలు రాసేవాళ్లంతా తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదంటున్నారు క్రిటిక్స్.